ముందుగా మాకు సౌఖ్యాలు నువ్వు ప్రసాదింపజేయవమ్మా, తర్వాత మేమే తీసుకెళ్ళి నీకు ఆ స్వామితో వివాహం కూడా చేయించేస్తాం. ఆశలు పెడుతూ ఉన్నాం మనం. ఈ విధంగా చెయ్యటం ద్వారా ఆ అమ్మ ఎంత గొప్పగా, ఎంత చిన్నపిల్ల అయినప్పటికీ కూడా సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటుందో అదే సంతోషాన్ని మనందరం కూడా ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాము. మమ్ము చేపట్టి సుఖలీల మనుజుగాత. ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఈ తల్లి తన దగ్గరికి తీసుకొని మనందరికీ కూడాను సుఖ సౌభాగ్యాలని అందచెయ్యాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. ఈ విధంగా రఘునాథ భూపాలుడు మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. అదే విషయాలని మనకిక్కడ భట్టర్ స్వామి వారు ఎంత చక్కగా తెలియచేస్తూ ఉన్నారో దాన్ని గమనించుకుంటూ ముందుకు వెళ్దాం. స్తనయుగం అమర్యాదం అద్యాపి అకంటకం. ఇక్కడ ఈ అమ్మ యొక్క వక్షస్థలం ఎలా ఉన్నది అనంటే వికసించి వికసించనటువంటి స్తనయుగములు కలిగినటువంటి దానిదిగా ఉన్నది ఆమె. అంటే అప్పుడే యవ్వనంలోనికి అడుగు వేస్తున్నటువంటి అమ్మాయిలాగా ఉన్నదనమాట. ఈ శారీరకమైనటువంటి నిర్మాణము సమపాళ్లల్లో ఉండాలి. మరీ ఎక్కువగా ఉన్నా అతిశయోక్తిగా ఉంటుంది, ఎబ్బెట్టుగా ఉంటుంది. మరీ తక్కువగా ఉన్నా కూడా అసలు స్త్రీభావమే లేనట్టుగా ఉంటుంది. కనుక చక్కగా అమరినటువంటి ఈమె యొక్క ఎదకట్టు అలా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ఆలోకిత భ్రుభేదస్మిత విభ్రమాః వై నైసర్గికత్వ అయశః అద్యాపి న జహతి. ఆ చూపులు, ఆ కనుబొమ్మల ముడులు, ఆ చిరునవ్వుల విలాసాలు ఇవన్నీ కూడా సాధారణం యవ్వనంలో. అంటే చిన్న పిల్ల దగ్గర నుంచి కొద్దిగా యవ్వన దశకి వచ్చినటువంటి, అంటే కొద్దిగా అడోలసెన్స్ ఏజ్ అని చెప్పి అంటాం మనం. అంటే అది యవ్వనానికి ప్రారంభమైనటువంటి దశ. ఆ యవ్వన ప్రారంభ దశలో ఉండేటువంటి వాళ్ళ యొక్క కనుచూపుల్లో తేడా ఉంటుంది, వాళ్ళు నవ్వే నవ్వులో తేడా ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన దశలో ఉన్నటువంటి ఓ అమ్మాయి అని చెప్పి మనము ప్రస్తావన చేస్తూ ఉన్నాం ఇక్కడ. ఈ విధంగా కంటి చూపులో మార్పు, కనుబొమ్మల యొక్క కదలికలో మార్పు, నవ్వులో మార్పు, ఇవన్నీ సహజమైన గుణాలండి బాల్య దశ నుంచి యవ్వన దశకు వచ్చేటప్పుడు. అంటే ఏ వయసులో చేయవలసింది ఆ వయసులోనే కదా జరగాలి. అలా కాకుండా చిన్నప్పుడే ఇటువంటి చేష్ట కనుక ఎవరన్నా చేస్తే మనము వాళ్ళని పరిహసిస్తాం, ఆట పట్టించేస్తాం. ఏమిటి అప్పుడే చాలా పెట్ల కోతకొచ్చేసిందే, అదే ఇదైంది, ఏదో మాటలు మాట్లాడతాం వాళ్ళ గురించి. ఇప్పుడు అమ్మవారిలో కూడా ఈ మార్పు కనపడిందిట. మరి మార్పు కనపడినప్పుడు ఆ మార్పు ముందు నుంచే ఉన్నది అని మనం చెప్పగలమా? ముందు నుంచే ఉన్నది అంటే ఏంటి అర్థము? చిన్నప్పటి నుంచి ఆమె ఇటువంటి పనులే చేస్తున్నది అని కదా మనకు అర్థమవుతుంది. మరి అది భావ్యమా? అది చెయ్యవచ్చా? అలా ఉండవచ్చా? తప్పు కదా. అది అపకీర్తిని కలగజేసేటువంటి పనులు కదా. యవ్వనంలో ఒక పని చేయటం వేరు, అదే పని నువ్వు బాల్యంలో చేయటం వేరు. మరి అమ్మవారి యొక్క స్థితి ఎలా ఉన్నది? బాల్యము నుండి యవ్వనానికి వెళుతున్న స్థితిలో ఉన్నది. మరి బాల్యం నుంచి యవ్వనానికి వెళుతున్న స్థితిలో ఉన్న నువ్వు ఈ విధంగా ఉన్నావు అని చెప్పి మనం చెబుతూ ఉన్నాం కదా. మరి ఆ మొదటి గుణాలన్నీ ఎక్కడి నుంచి వచ్చేయండి
అవి నైసర్గికత్వ అయశః అద్యాపి న జహతి అన్నాడు. అది నైసర్గికమైన గుణం అండి, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆమె అలానే ఉందండి అని చెప్తే తప్పు అవుతుంది అది. మరి కొత్తగా తెచ్చిపెట్టుకున్నటువంటి గుణాలు అనంటే వ్యయం అయిపోతున్నది, అవ్యయమైన రూపం లేకుండా పోతున్నది. కాబట్టి ఏది కరెక్ట్ ఇక్కడ అనంటే ఈ గుణములన్నీ కూడా నీలో మొదటి నుంచి ఉన్నవే, ఇప్పుడు ప్రకటితమవుతున్నాయి.